ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని మన మనసును ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది మన సంకల్పం. మీరు కనుక ఎప్పటికీ ఉన్నతమైన మార్గంలో ఉంటే దాన్ని అత్యుత్తమ స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం ఇప్పటి వరకు 3వ అధ్యాయంలో ప్రతి శ్లోకాన్ని చాలా వివరంగా మన జీవితానికి అన్వయించుకుంటూ దాదాపు 8 భాగాలుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. మీలో ఎవరైనా ఆ వీడియోలు కనుక మిస్ అయితే మళ్ళీ అవన్నీ కూడా తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు అత్యంత ఆచరణాత్మకమైన దైనందిన జీవితానికి నిజమైన దిక్సూచి లాంటి 3వ అధ్యాయం కర్మయోగం యొక్క పూర్తి సారాంశాన్ని ఒక సమ్మరీ వీడియో లాగా చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అంటే 2వ అధ్యాయంలో చివరిలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, చెప్పిన మాటలతో అర్జునుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అర్జునుడు ఏమడిగాడంటే జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అంటే పని గొప్పదా అని చెప్పి అడిగాడు. ఒకవేళ జ్ఞానం గొప్పదైతే నన్నెందుకు ఈ యుద్ధం చేయమంటున్నావు కృష్ణ అని చెప్పి కృష్ణుడిని నిలదీశాడు. దానికి సమాధానంగా కృష్ణుడు చెప్పిన ఈ అధ్యాయం, ఈ 3వ అధ్యాయం సోమరతనంలో ఉన్న వారిని లేచి పరుగులు పెట్టేలా చేస్తుంది. ఈ అధ్యాయం టెన్షన్తో పనిచేసేటువంటి వారు ఎవరైనా ఉన్నా వారిని ప్రశాంతత కూడా చేకూరుస్తుంది ఈ 3వ అధ్యాయం. కనుక ఇంత ముఖ్యమైనటువంటి 3వ అధ్యాయాన్ని మన జీవితంలో పాటించాల్సినటువంటి 7 ముఖ్యమైన సూత్రాలను ఈ అధ్యాయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఒక సమ్మరీ రూపంలో మనం చూద్దాం. సమ్మరీ రూపంలో చూస్తే మీకు అంతా కూడా ఒక దగ్గరే అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి, ఈ సమ్మరీ రూపంలో చూసినప్పుడు ఒకటో పాయింట్ ఏం చూడొచ్చు అంటే మనం ఈ అధ్యాయం నుంచి నేర్చుకునేది పలాయన వాదం పనికిరాదు. అంటే పని అనివార్యము, పని చేయటం తప్పనిసరి, మీరు పని నుండి దూరంగా పారిపోవటం పనికి రాదు అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు. ఎలా చెప్తున్నారు? మనకు 3వ అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాల్లో ఇవే చెప్పారు. ఏం చెప్పారు? నా కర్మణారంభాత్ నహి కచ్చతి మణిపి అని చెప్పారు. అంటే అలా ఆ శ్లోకాల ద్వారా మనకేం చెప్పారంటే చాలామంది జీవితంలో కష్టాలు రాగానే బాధ్యతల నుండి పారిపోవాలని మనం అందరం అనుకుంటా ఉంటాము. అన్నీ వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఇక్కడ నేను ప్రశాంతంగా ఉంటాను అని అందరూ అనుకుంటారు. దీన్నే పలాయనవాదం అంటారు, అంటే ఎస్కేపిజం అన్నట్లు. ఇది మంచిది కాదు అని భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇంకా? ఇది ఒక కఠినమైనటువంటి నిజాన్ని కూడా చెప్పారు ఇక్కడ. నువ్వు ఎక్కడికి పారిపోయినా, ఎంత దూరం పారిపోయినా కూడా నువ్వు కర్మలు చేయకుండా ఉండలేవు అని చెప్పారు. అంటే కర్మలంటే మనం అనుకుంటున్నాం భౌతికంగా చేసేటువంటి కర్మల్ని కర్మలు అనుకుంటారని చెప్పేసి మనం అందరం భావిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు? కనీసం శ్వాస తీసుకోవటం కూడా, తినటం, నిద్రపోవటం, ఆలోచించటం ఇవన్నీ కూడా కర్మలే అని భగవంతుడు చెప్తున్నారు. మరి ఇలాంటి సమస్యల నుండి దూరంగా పారిపోతే మనం ఏ కర్మలు చేయకుండా మరి ఉండగలమా? ఎలాంటి కర్మలు కూడా చేయకుండా ఉండగలమా? వీలు కాదు కదా. అందుకని అంత దూరం పారిపోవటం అంత శ్రేయస్కరం కాదు అని చెప్తున్నారు. అంటే మనలో ప్రకృతి త్రిగుణాలు ఏవైతే సత్వ రజో తమో గుణాలు ప్రకృతి చేత మనకు అలవడ్డాయో అవి మన చేత బలవంతంగా కొన్ని పనులు చేపిస్తున్నాయి, కొన్ని కర్మలు చేపిస్తున్నాయి అనేటువంటి నిగూఢమైనటువంటి నిజాన్ని చెప్పారు అక్కడ. అది మనం గనక అర్థం చేసుకుంటే మనం సమస్యలు వచ్చినప్పుడు దూరంగా ఎప్పుడూ కూడా పారిపోయేటువంటి ప్రయత్నం మనం చేయం. అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పైకి సన్యాసిలా చేతులు కట్టుకొని కూర్చుని మనసులో భోగాల గురించి ఆలోచించేవాడిని మిథ్యాచారి అంటారని చెప్పి కూడా 3వ అధ్యాయంలో మనకు చెప్తున్నారు. అంటే ఒక రకమైనటువంటి దొంగ అనేటువంటి ముద్ర వేశారు భగవంతుడు. అంటే మనసులో ఒక ఆలోచన, బయట ఒక ఆలోచన రెండు ఉండటం మంచిది కాదు అని చెప్పేసి అక్కడ చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే శారీరకంగా మనం పని మానేసినంత మాత్రాన మానసికంగా ఒత్తిడి ఎక్కడికి పోదు. ఆ పనిని ఆపటం సొల్యూషన్ కూడా కాదు, పరిష్కారం కాదు దానికి ఆ పని ఆపేయటం. కాబట్టి పని చేసేటువంటి విధానాన్ని మార్చటం దానికి సమాధానం అని చెప్పి భగవంతుడు చెప్పారు అక్కడ. అంతేగాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని దూరంగా, ఆ మానసిక ఒత్తిడిని దూరంగా పోకుండా ఆ పని చేసేటువంటి విధానాన్ని కనుక మనం మార్చుకుని ఉంటే దానికి మనకి ఖచ్చితంగా సమాధానం దొరికి తీరుతుంది. మరి సమస్యల నుండి మనం పారిపోవాలా చెప్పండి ఇప్పుడు? కాబట్టి సమస్యల నుండి పారిపోవటం ఎప్పుడూ కూడా
దానికి పరిష్కారం కాదు అని చెప్పి భగవంతుడు మనకి చెప్పారు. ఇది ఒక పాయింట్గా మనం 3వ అధ్యాయం నుండి నేర్చుకోవచ్చు. అలాగే రెండో పాయింట్ ఈ 3వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే యజ్ఞ భావన. మనం ఏ కర్మ చేసినా ఏ పని చేసినా కూడా యజ్ఞ భావన ఉండాలి. అంటే పనిని పవిత్రం చేయటం అన్నమాట. పవిత్రం ఎలా చేస్తాం? అక్కడ 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఏం చెప్పారు? యజ్ఞార్థత్కరణోన్యత్ర అని చెప్పారు. లోకోయం కర్మబంధన అని చెప్పారు. అంటే మనం చేసేటువంటి పని మనకు బరువుగా బంధంగా ఎప్పుడు మారుతుంది? ఇది నా కోసం, నా స్వార్థం కోసం, నా కోసం నేను చేసుకుంటున్నాను అన్నప్పుడు మాత్రమే ఆ పని మనకు బరువుగా భారంగా మారుతుంది. కాబట్టి అలాంటి ఆలోచన మార్చుకుంటే మనం ఆ పని యొక్క బరువు బాధ్యతని మనం మొయ్యలేనంతగా మన మీద ఏమి ఉండదు అనేటువంటిది భగవంతుడు చెప్పేటువంటి ఉద్దేశం అక్కడ ఆలోచన. కాబట్టి భగవంతుడు దానికి కూడా ఒక విరుగుడు చెప్పారు. ఏం చెప్పారు? నీవు పనిని యజ్ఞంలా చెయ్యి. అంటే యజ్ఞం అంటే హోమాలు చేయటం ఇవి కాదు. యజ్ఞం అంటే ఏంటంటే నిస్వార్థమైన సేవ, లేదంటే దైవ కార్యం అనుకోండి. మనం చేసేటువంటి పనిని నిస్వార్థమైన సేవలాగా చేయాలి, లేదంటే దైవ కార్యం అనుకుని చేసినట్లయితే ఆ పనిని మనం ఎప్పుడూ కూడా ఆ భారం, ఆ పని యొక్క భారం మన మనసు మీద పడదు, దానివల్ల మన మీద ఒత్తిడి రాదు అని భగవంతుడి యొక్క సలహా సూచన కూడా. కాబట్టి మనం చేసే పని అందు మన భావన మారితే అది ఆ పని పవిత్రమైపోతుంది. అప్పుడు బంధం తొలగిపోతుంది. ఇలా చేయాలి ఏ పనినైనా అని బోధ చేస్తున్నారు భగవంతుడు. చూడండి, ఎంత సైకలాజికల్గా ఆలోచించినా కూడా మన నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయో చూసారా ఈ చెప్పేటువంటిది. కాబట్టి మనం అదే పనిని మనం అప్పుడు ఏమవుతుందంటే మనం కోణం మారిపోతుంది. మనం అలా గనక యజ్ఞభావంతో గనక మనం చేసినట్లయితే ఆ పని చేసేటువంటి కోణం మారిపోతుంది, చేసే విధానం కూడా మారిపోతుంది. ఇది భగవంతుడి కోసం చేస్తున్నాను నేను, భగవంతుడు తృప్తి కోసం చేస్తున్నాను అని కనుక మనం చేయగలిగితే అలా. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ ఒక ఆఫీస్లో జీతం కోసం తప్పదు కాబట్టి నేను పని చేస్తున్నాను అనుకుంటే అది వెట్టి చాకిరిలాగా అనిపిస్తుంది ఎవరికైనా కదా. కాబట్టి ప్రతిరోజు నరకంలా ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగం వల్ల నా వల్ల సమాజానికి ఏదన్నా మంచి జరుగుతుందా అని గనక మనం ఆలోచన చేసి మన ఉద్యోగం కనుక ఆ ఆఫీస్లో చేస్తూ ఉంటే అప్పుడు అది సేవాభావం కింద మారుతుంది. ఆ పనిలో అలసట అనేది ఉండనే ఉండదు. ఆ సేవాభావంలో అలా చేయాలి ఏ పనినైనా. అలా చేసి మన పని భారం, ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి, ఆ కర్మ యొక్క ఫలితాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది మనం 3వ అధ్యాయం నుంచి నేర్చుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం చెప్పేటువంటి భగవద్గీతలో చెప్పేటువంటి విషయాలు. అలాగే 3వ అధ్యాయంలో ఇంకో పాయింట్ నేర్చుకుందాం. టేక్ అవే 3 అనుకుందాం దీన్ని. ఈ టేక్ అవే 3లో ఏం చెప్తున్నారు? కృతజ్ఞత ఉండాలి మనకి అని చెప్తున్నారు. కృతజ్ఞత లేనివాడు దొంగతో సమానం అని చెప్తున్నారు. అంటే ఏదైనా కానీ ఒక పని చేసినప్పుడు కానీ ఒక సేవ పొందినప్పుడు కానీ మనకు కృతజ్ఞత ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఎక్కడ మనం దీన్ని అప్లై చేసి చూసుకోవచ్చు అంటే ఈ సృష్టి ఒక అద్భుతమైనటువంటి చక్రం. ఈ అద్భుతమైన చక్రం మీద ఒకరు ఆధారపడి మనం ఉన్నాం. అంటే మనం ప్రకృతి నుండి గాలి, నీరు, ఆహారం అన్నీ తీసుకుంటున్నాం కదా. మరి సమాజం నుండి చాలా సేవలు తీసుకుంటున్నాం, చాలా సేవలు పొందుతున్నాం. కాబట్టి మనకి ఏ భావన ఉండాలి? అప్పుడు వాటన్నిటి మీద కృతజ్ఞతాభావం ఉండాలి. కృతజ్ఞతాభావం ఉంటే మనకి అది ఆ కర్మ మనకు ఆలోచన మంచి చేస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు చాలా సీరియస్గా ఏం చెప్పారంటే ఇక్కడ ఒక మాట కూడా చెప్తారు. ఏమంటున్నారు? తీసుకోవటమే తప్ప తిరిగి ఇవ్వటం తెలియని వాడు దొంగ అంటారు వారిని. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సమాజం నుండి, ప్రకృతి నుండి అన్నీ తీసుకోవటమేనా, మనం తిరిగి కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు అక్కడ. కాబట్టి మన కోసం మనం వండుకు తినేవారు పాపాన్ని తింటున్నట్టు కూడా మాట్లాడతారు అక్కడ. అంటే మన కోసం మనం తినొద్దని కాదు, సమాజానికి దృష్టిలో పెట్టుకుని, చుట్టూ ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని సేవాభావంతో మనం చేసేటువంటి పని చేయాలి అని మనకు అక్కడ నేర్పించారు భగవంతుడు. కాబట్టి ఇలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా లోతైన అర్థాలు కూడా ఉంటాయి ఇక్కడ భగవంతుడు చెప్పే వాటికి. కాబట్టి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి, ప్రకృతికి, మన చుట్టూ ఉన్న వారికి అనేటువంటిది. ఎందుకంటే మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తుంది గాలి? మనకి మంచి చెట్లు అవన్నీ ఉంటే మంచి గాలి వస్తుంది. మనం నీటిని వాడుకుంటూ ఉంటాం. దాన్ని కూడా ఏం చేయాలి? మనం పొదుపుగా వాడుకోవాలి. కాబట్టి ఈ రెండు రావాలి అంటే మళ్ళీ మనం తిరిగి చెట్లు పెంచడం, ఇలాంటి పనులు కూడా మనం చేయాలి. అలాంటివి చేసినప్పుడు అది సమాజానికి ఉపయోగపడుతుంది, తిరిగి నీకు ఉపయోగపడుతుంది. నువ్వు అక్కడి నుంచి పొందావు కాబట్టి. ఇక్కడ నాకేంటి లాభం అనేటువంటిది ఆలోచన మనం చేయకూడదు.
వినియోగదారుడి మనస్తత్వం అలా ఉండకూడదు అని చెప్పి, అది సమాజానికి ప్రమాదం, నాకేంటి అని లాభం అని ఆలోచిస్తే అని భగవంతుడు చెప్పారు. ఇది అర్థమైంది కదా. ఇలా 3వ పాయింట్ చూడవచ్చు మనం. ఇంకా టేక్ అవే 4, 4వ పాయింట్. 4వ పాయింట్ 3వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవచ్చు? లోక సంగ్రహం. లోక సంగ్రహం అంటే నాయకుడు అనేటువంటి వాడు ఎవరైనా కానీ ఆదర్శంగా ఉండాలి. లోకో సంగ్రహమే వాపి యద్ది యదాచరతి శ్రేష్ఠ అని చెప్పారు కదా. అంటే మనకి ఉన్నటువంటి నాయకుడు మంచి లక్షణాలు గల నాయకుడు ఉంటే మనం కూడా అదే చేస్తాం, కింద వారు కూడా అదే చేస్తారు అని భగవంతుడు ఈ అధ్యాయంలో మనకు చెప్పారు. ఏం చెప్పారు? దాన్ని ఎలా చూడొచ్చు అంటే, నాకు జ్ఞానం ఉంది, నాకు ఏ కోరికలు లేవు, నేను పని చేయను అని ఎవరైనా కానీ అనుకున్నారనుకోండి, భగవంతుడు ఒప్పుకోడు అక్కడ. ఎందుకంటే జనక మహారాజు లాంటి జ్ఞానుల ఉదాహరణ కూడా చెప్పారు. జనక మహారాజులు ఉంటే జ్ఞానులు చివరికి సాక్షాత్తు శ్రీకృష్ణ దేవుడైన ఆయన గురించి కూడా ఇక్కడ చెప్పారు. నేనే కూడా పనిచేస్తూనే ఉన్నాను, నేను కూడా నిస్వార్థంగా పనిచేస్తూనే ఉన్నాను, నాకు పని చేయవలసినటువంటి అవసరం లేదు, అయినా కానీ నేను పనిచేస్తున్నాను అని చెప్పారు. ఆయన ఉదాహరణ చెప్పారు, జనక మహారాజు ఉదాహరణ చెప్పారు. కాబట్టి ఎందుకంటే లోక సంగ్రహం కోసం మనం సమాజాన్ని సరైన దారిలో పెట్టడం కోసం గొప్పవాళ్ళు అయినటువంటి వారు, బాగా ఆలోచన చేయగలిగినటువంటి వారు ఏది చేస్తే సామాన్యులందరూ కూడా అదే చేస్తారు అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అది కొన్ని శ్లోకాల ద్వారా మనకు చెప్పారు. కాబట్టి గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా, బాగా ఆలోచన చేయగలిగే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి చేయాలి అని హితవు చెప్పారు అక్కడ. అర్థమైంది కదా. అలాగే దీన్ని మనం ఒక కుటుంబ పెద్దలాగా చూసాం అనుకోండి. ఒక కుటుంబ పెద్ద అయితే మనం నిజాయితీగా ఉంటే మన పిల్లలు నిజాయితీగా ఉంటారు. కాబట్టి మీరు ఒక బాస్ అనుకోండి, మీరు టైంకి వస్తే మీ ఆఫీస్ అంతా కూడా టైంకి వస్తుంది. ఇలా మనం మన నిబద్ధతని, మన యొక్క చేసేటువంటి పనిని నిబద్ధతగా చేస్తే అందరూ కూడా కింద వాళ్ళు అదే అనుసరిస్తారు అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. ఇది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు ఈ అధ్యాయం నుంచి. ఇలా 4వ టేకేవేని నేర్చుకోవచ్చు. ఇంకా 5వ పాయింట్ ఏం నేర్చుకోవచ్చు 3వ అధ్యాయం నుంచి అంటే, అహంకారాన్ని వదలటం, శరణాగతి పొందటం. అహంకారాన్ని వదలటం. అహంకారం అంటే ఏంటి? నేను అనేటువంటిది అహంకారం కదా. మన స్ట్రెస్కి ప్రధానమైనటువంటి కారణం, సైకలాజికల్గా చూస్తే మన స్ట్రెస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ పనిని నేను చేస్తున్నాను, కర్తాహం ఇతి మన్యతే అని చెప్తారు అక్కడ శ్లోకంలో. అంటే ఆ అహంకారం, ఆ సక్సెస్ వస్తే అదంతా గర్వం కింద మారిపోతుంది, ఫెయిల్యూర్ వస్తే వెంటనే కృంగుబాటు కింద మారిపోతుంది. ఎందుకు? నేను అనుకోవటం వల్ల, ఇది నేనే చేశాను నేను అని అనుకోవటం వల్ల. కాబట్టి దీన్ని వదిలిపెట్టాలి అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు? నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి అని చెప్తున్నారు భగవంతుడు. అంటే నువ్వు నేను అనుకున్నా కానీ ఇవి నువ్వు నిమిత్త మాత్రుడివి. నువ్వు మరి ఎందుకు నిమిత్త మాత్రుడివి అయ్యావు అంటే, నీలో ఉన్నటువంటి ప్రకృతి త్రిగుణాలు, సత్వరజో తమో గుణాలు వల్లనే నువ్వు చేసేటువంటి కర్మలు, నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయి, చేసేది నువ్వు కాదు. కాబట్టి ఆ కర్తృత్వ భావాన్ని వదిలేసేయి. నువ్వు నేను చేస్తున్నాను అనేటువంటిది వదిలేసేయి. ఈ కర్మలన్నిటినీ కూడా నాకు అర్పించి యుద్ధం చేయి అని చెప్పి అర్జునుడు చెప్పారు. అంటే మనకు కూడా అదే చెప్తున్నారు. ఏమంటున్నారు? ఇలాంటి భావన, నేను చేస్తున్నానటువంటి భావనను వదిలేసి ఇవన్నీ కూడా నేను భగవంతుడి కోసం చేస్తున్నాను అనేటువంటి భావనలో నువ్వు ఏ పనైనా చెయ్యి, అప్పుడు నీకు ఎటువంటి స్ట్రెస్ ఉండదు, నీ జీవితం సాఫీగా ఉంటుంది అని భగవంతుడు చెప్పారు. కాబట్టి ఇలా మనం దీన్ని ఈ అధ్యాయం నుండి ఇది కూడా నేర్చుకోవచ్చు, ఈ పాయింట్ని. అలాగే 6వ పాయింట్ చూద్దాం, ఇంకా ఏం నేర్చుకోవచ్చు అనేది. ఇంకా ఏం చెప్పారు భగవంతుడు ఈ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో? స్వధర్మాన్ని ఆచరించు అని చెప్పారు. అంటే స్వధర్మాన్ని ఆచరించు అంటే దీన్ని ఎన్నో రకాలుగా మనం అన్వయించి చూసుకోవచ్చు. ఏం చెప్తున్నారు అక్కడ? నువ్వులా ఉండు, నీలా ఉండు అని చెప్పారు. అంటే నీకు పుట్టుకతో ఏ ధర్మం వచ్చిందో ఆ ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మంలో ఏదైనా కానీ తప్పులు ఉన్నాయి అని నీకు అనిపించినా కూడా ఆ ధర్మాన్నే పాటించు. ఏదో ఒక రోజు నీకు ఆ ధర్మం శ్రేయస్సుని కలిగిస్తుంది. అంతేగాని పరధర్మం ఏదైతే ఉందో ఆ పరధర్మం ఎంత హంగులుగా ఉన్నా కూడా, ఎంత సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చినా కూడా ఏదో ఒక రోజు నీకు అది హాని కలిగిస్తుంది అని మనం చాలా హెచ్చరించాలి. ఇది అంటే ధర్మం అంటే ఇక్కడ ఎన్నో రకాలుగా మాట్లాడుకోవచ్చు. వాటన్నిటిని మనం అక్కడ వీడియోలో చేసినప్పుడు చాలా విశదీకరించి మాట్లాడుకున్నాం. కాబట్టి అది చూడండి అక్కడ. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఇతరుల ధర్మాన్ని కాపీ కొట్టడం కానీ, ఇతర ధర్మాన్ని మనదైన జీవితంగా అనుసరించడం కానీ అలా గడపటం వల్ల మనకి ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ కానీ అన్నీ పెరుగుతాయి. మనం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అని చెప్తున్నారు అక్కడ భగవంతుడు. చూసారు కదా, ఈ పాయింట్ మనకి జీవితంలో ఎంత బాగా ఉపయోగపడుతుంది ఈ పాయింట్ అనేది. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఇంజనీర్ అవ్వాలి అనేటువంటిది ఉంది వాళ్ళ అబ్బాయి, కానీ వేరే వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ అయితే వారి అబ్బాయిలాగా పరధర్మాన్ని ఈ అబ్బాయి కూడా ఇంజనీరే అవ్వాలని ఉంది, కానీ వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు స్వీకరించు అంటే ఈ అబ్బాయికి ఏదైతే ఇష్టం ఉందో, ఈ తల్లిదండ్రులకి ఏదైతే ఇష్టం ఉందో అది చేపిస్తే ఇక్కడ ఇతను సంతోషంగా ఉంటాడు. కానీ పరధర్మం వేరే వాళ్ళ ఆలోచనని వారికి ఇష్టమైనటువంటి దాన్ని మన ఇష్టంగా మార్చుకోవాలని చూస్తే మాత్రం అక్కడ సంతోషం అనేది రాదు. నిజమే కదా ఇది. కాబట్టి ఇది మంచిది కాదు, పరధర్మాన్ని ఆచరించడం మంచిది కాదు అని చెప్పేసి భగవంతుడు ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియజేశారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకో టేకేవే, మనం 7వ టేకేవే ఏం తీసుకోవచ్చు అంటే ఈ 3వ అధ్యాయం నుంచి అసలు శత్రువు ఎవరు, మనకు అసలు శత్రువు ఎవరు, కామం అంటే కోరికలు అనేటువంటివి మనకు అసలైన శత్రువులు జీవితంలో అని చెప్పి ఈ అధ్యాయంలో చెప్పారు. అధ్యాయం చివరిలో ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతారు, ఎవరు, అర్జునుడు అడుగుతారు. మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెట్టి మనల్ని పాపాలు పాలు చేస్తున్నారు, మనం పాపాలు చేయించేలా చేస్తున్నారు కృష్ణ, అది ఎవరు అని చెప్పేసి అడుగుతారు కృష్ణుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, కామం, తీరని కోరిక, ఆ కోరికే క్రోధంగా మారుతుంది, ఆ కోరిక తీరపోతే క్రోధంగా మారుతుంది, ఇదే మనకు ప్రధానమైనటువంటి శత్రువుగా మారుతుంది అని భగవంతుడు సమాధానం చెప్పారు ఇక్కడ. కాబట్టి ఈ శత్రువు ఎక్కడ ఉంటుంది, అక్కడ మనం చూసాం, ఇంద్రియాల్లో, మనసులో, బుద్ధిలో, వీటన్నిటిలో కూడా దాగి ఉంటుంది శత్రువు. దాగి ఉండి మనల్ని ఆ పనులు చేసేలా ప్రేరేపిస్తుంది. ఇది మనకు మంచిది కాదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొగలా కమ్మేసినటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ కామం అనే జ్ఞానాన్ని, కోరిక అనేటువంటి జ్ఞానాన్ని మనం విడదీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి, లేదంటే మనిషి పతనానికి కారణం అయిపోతుంది ఏదో ఒక రోజు అనేటువంటిది మనకి ఇక్కడ భగవంతుడు ఈ అధ్యాయం ద్వారా చెప్పారు. కాబట్టి ఇది మనం తేలిగ్గా ఆలోచిస్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఈ 3వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సినవి. కాబట్టి మొదట ఇంకా కొన్ని పాయింట్లు చూస్తే ఏమొస్తుందంటే, మనకి మొదట ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. అంటే శత్రువులు దాగి ఉండే స్థావరాలు కదా అవి, కాబట్టి ఆ కామం అనేటువంటి దాగి ఉండే స్థావరం కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఆ ద్వారాలన్నీ కూడా మూసేయాలి అని చెప్తున్నారు. అంటే మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని చెప్పి అక్కడ ఒక హైరార్కీ చెప్పారు మనకి భగవంతుడు. శరీరం ఎక్కడో కింద ఉంటుంది, కాబట్టి శరీరం అన్ని పనులు చేస్తూ ఉంటుంది, ఆత్మ పైన ఉంటుంది, మనసు, బుద్ధి ఇవన్నీ మధ్యలో ఉంటాయి. కాబట్టి ఇవి చేసేటువంటి పనులన్నీ, ఇవి చెప్పేటువంటి పనులన్నీ కూడా శరీరం చేస్తుంది. కాబట్టి దాన్ని ఆలోచించాలి, ఆ మనసుతో పక్కన మనసుని దూరంగా జరిపేసేటువంటి ప్రయత్నం చేసి దీని నుంచి పక్కకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే గనక మనం అలాంటి వాటిల్లో పడకుండా ఉంటాము, అలాంటి అజ్ఞానంతో కూడిన బుద్ధితో, మనసుతో ఇవన్నీ పనులు చేయకుండా ఉంటాము, ఈ శత్రువుని అప్పుడు జయించగలము అని మనకి అక్కడ భగవంతుడు చెప్పారు. ఎందుకంటే ఏదైనా ఒక వ్యసనం ఉందనుకోండి, దాన్ని వదలాలంటే మానేస్తా అనుకుంటే సరిపోదు కదా, ఈ వ్యసనం నాలోని దివ్యత్వానికి అడ్డుగా ఉంది అని మనం ఎప్పుడైనా ఆలోచించామనుకోండి, అదే లోతైన స్పృహ అక్కడ. కాబట్టి ఆత్మజ్ఞానంతోనే జయించాలి అంటే ఇదే కదా ఆత్మజ్ఞానం, ఇది నాలోని దివ్యత్వానికి అడ్డొస్తుంది అనుకోవటమే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆ ఆత్మజ్ఞానంతో కనుక మనం ఆలోచన చేయగలిగితే దాని నుంచి మనం బయటపడవచ్చు. ఇలా మనకి భగవంతుడు ఎన్ని విషయాలు, మానసిక విజ్ఞానాన్ని పెంపొందించేలాగా అలా ఎన్నో విషయాలు మనకి నిత్య జీవితంలో పఠించుకుని ఆచరణ గావించేటువంటి ప్రయత్నంగా మనకి భగవంతుడు ఎన్నో విషయాలు ఈ 3వ అధ్యాయం ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈ కర్మయోగం అంటే కేవలం పనిచేయటం కాదు, ఎలాంటి భావంతో పనిచేయాలి మనం అనేది అసలైన రహస్యం మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. యజ్ఞభావంతో, స్వార్థం లేకుండా పనిచేసి, ఫలితంపై ఆసక్తి లేకుండా సమాజ హితం కోసం పనిచేసే ప్రతి పని కూడా మనకి మోక్షాన్ని ఇస్తుంది, మంచిని ఇస్తుంది అని భగవంతుడు చాలా గట్టిగా చెప్పారు మనం. కాబట్టి కర్మయోగం అంటే మనం ఏదో పూర్వ కర్మలు చేసాం మళ్ళీ అనుభవించాలి ఇవన్నీ కాదు, మనం చేసేటువంటి నిత్య సమస్యలకి, మనం ఎదుర్కొనేటువంటి నిత్య సమస్యలకి అన్నిటికీ కూడా పరిష్కారాలు ఈ కర్మయోగంలో భగవంతుడు సూచించారు. కాబట్టి ఈ కర్మయోగాన్ని మనం బాగా అర్థం చేసుకుని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది ప్రయత్నం చేద్దాం మనం. ఇంత గొప్ప యోగాన్ని కృష్ణుడు మనకి ఇక్కడ అందించారు. కాబట్టి ఈ యోగం యొక్క పరంపర ఏంటి, మొదట ఈ యోగం అంటే ఈ జ్ఞానం ఎవరికి తెలిసింది, భగవంతుడు ఎవరికి చెప్పారు, ఆ తర్వాత ఎవరికి చెప్పారు, అలా మన దాకా ఎలా వచ్చింది
అనేటువంటిది ఇంకా ముందు ముందు తర్వాత వచ్చేటువంటి 4వ అధ్యాయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇంతటితో ఈ సమ్మరీ వీడియోని, ఈ కర్మయోగం యొక్క సమ్మరీ వీడియోని ముగించుకుని మనం తరువాత వీడియోల్లో నా నా చాప్టర్ 4వ అధ్యాయంలో జ్ఞానయోగం అనేటువంటి దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ జ్ఞానయోగం కూడా చాలా ముఖ్యమైనటువంటి మనకి అధ్యాయం అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ యోగ రహస్యాలు ఏంటి, చరిత్ర ఏంటి, ఈ యోగాన్ని సృష్టి ఆరంభంలో ఎవరు ప్రారంభించారు అనేటువంటిది భగవంతుడు అనేక వివరణల ద్వారా మనకు వివరిస్తారు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం తర్వాత అధ్యాయంలో మనం 4వ అధ్యాయంలో చేయొచ్చు. కాబట్టి అతను ఇంకా కూడా చెప్తారు అక్కడ అవతార రహస్యం ఏంటి, భగవంతుడు ఈ భూమి మీద ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు అని చెప్పేసి మనకి చాలా లోతుగా అక్కడ నేర్చుకునేటువంటి. అంటే భగవద్గీతలో ఒక అధ్యాయం ముఖ్యమైనది, ఒక అధ్యాయం ముఖ్యమైనది కాదు అనేటువంటిది లేదు. అన్ని అధ్యాయాలు కూడా ముఖ్యమైనటువంటివే. మనం నేర్చుకుని ఆచరించాలి, నేర్చుకుని ఆచరించేటువంటి మనకి అన్వయించుకోవాలి. వేరొకళ్ళకి ఇంకొక రకంగా అర్థం అవ్వచ్చు భగవద్గీత, మనకి ఎలా అర్థమైతే దాని నుంచి మంచిని ఎలా మనం ఆచరించవచ్చు అనేటువంటిది భగవద్గీత మనకు నేర్పేటువంటి విషయం. ఇలా మనం అనేక విషయాల్ని 4వ అధ్యాయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరూ మిస్ కాకుండా ముందు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా భగవద్గీతను మన జీవితానికి అన్వయించుకుంటూ కొత్త కోణంలో చెప్పడం మీకు నచ్చిందని ఆశిస్తా ఉన్నాను. మీకు నచ్చితే కనుక మన శ్రీపాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరువవుతాయి అప్పుడు. కాబట్టి ఇంతటితో దీన్ని ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.